యూరియా సరిగ్గా ఇవ్వటం లేదని ఓవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు యూరియా బస్తాలను బ్లాక్లో అమ్ముకుంటున్నారు కొందరు అక్రమార్కులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లిలో రైతులకు యూరియా ఇవ్వకుండా అగ్రోస్ రైతు సేవా కేంద్రం యజమాని బ్లాక్లో అమ్ముకుంటున్నాడు. నిన్న రాత్రి అక్రమంగా యూరియా బస్తాలు తరలించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలియడంతో రైతులు యూరియా తరలింపును అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. యూరియా తరలిస్తున్న ట్రాక్టర్, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. కటికనపల్లికి ఇటీవల 223 బస్తాల యూరియా వచ్చింది. వాటిలో కొన్ని బస్తాలను బ్లాక్లో అమ్ముకునేందుకు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం యజమాని ప్రయత్నించాడు. ఇలాంటి వారి వల్లే తమకు యూరియా అందటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటీపీ చెప్పలేదు, ఏం చేయకుండా 10 బస్తాలు ఎట్లా ఇస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి దయచేసి మన అందరూ ఏకీభవించి ఈ బస్తాల మీద పోలీస్ స్టేషన్ చిట్టి లేకుండా ఏం లేకుండా లాస్ట్ చిట్టి అడిగితే ఆ చిట్టి లాస్ట్ చూపించిన పేరు వాళ్ళది నోముల వెంకటరెడ్డి అని ఉన్నది. మరి ఎంతమంది రైతులు పుట్టబడుతున్నారు ఇలాంటి వ్యక్తులు? మరి మాకు 25 ఎకరాల పొలం ఉంది, బ్యాంకులు చేస్తున్నాం. పొద్దుగాల సాయంత్రం అనుకుంటే మాకు 3 బస్తాలు ఇచ్చారు. రాలేదు, చేయలేదు, ఓటీపీ చెప్పలేదు, ఏం చేయకుండా 10 బస్తాలు ఎట్లా ఇస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి దయచేసి మన అందరూ ఏకీభవించి ఈ బస్తాల మీద పోలీస్ స్టేషన్ రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ చూస్తూ ఉన్నాం యూరియా బస్తాలకు సంబంధించి ఇటు బ్లాక్లో అమ్ముకుంటున్నట్టుగా ఇటు ఒకవైపు నిరసన అయితే వ్యక్తం జరుగుతోంది. మరి ఏం చెప్తున్నారు యాజమాన్యం? దానికి సంబంధించి ఏదైనా వివరణ ఇవ్వడం జరిగిందా? సౌమ్య, ఇటీవల కాలం లోపల యూరియా దొరకక రైతులు చాలా అవస్థ పడుతున్నారు. దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం లోపల మాత్రము యూరియా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పెద్ద మొత్తం లోపల కూడా యూరియా రావడంతో రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను సొంత వ్యక్తులకు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి సొసైటీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత కావాల్సినటువంటి వారికి ఆ యూరియా బస్తాలు ఇస్తూ కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా యూరియా ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇటు నిరంతరం కూడా ఇటు చెప్పులు లైన్ లో పెట్టి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ ధర్మారం మండలము మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం లోపల ఇలా పక్కదోవ పట్టించడంతో వీళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ యూరియా వస్తున్నా గానీ రైతులకు ఎందుకు చేరడం లేదు, పక్కదారి పడుతుందని మొదటి నుంచి కూడా ఇటు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు నిజంగానే ఇలా సొంత వ్యక్తులకు తరలించడం మాత్రము అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ యూరియాను ఇటు సొంత వ్యక్తులకు అక్రమంగా తరలిస్తుండడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, అయితే ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఒకవైపు యూరియా కొరత కోసము అందరూ ఎంతో మంది ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి యూరియాని వేరే వాళ్ళకి ఇట్లా బ్లాక్లో అమ్ముకోవడం పట్ల మరి దీనికి సంబంధించి గ్రామస్తులు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా? ఇది నేను రాత్రి సమయం లోపల జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. సోషల్ మీడియా లోపల కూడా ఇటు వైరల్ గా అవుతున్నటువంటి పరిస్థితి పడుతుంది. అంటే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యంగా వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని ఇక్కడ కాంగ్రెస్ నేతలు తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తున్నది. ఒకవైపు ప్రభుత్వం బదనాం చేయడానికి బీఆర్ఎస్ ఎవరైతే గత ప్రభుత్వ హయాం లోపల ఉన్నటువంటి వారే ఇప్పుడు సొసైటీ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళే పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన మంత్రి సీరియస్ గా దృష్టి సారించి నిర్వహించాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.